అభిమానులతో పాటు కోట్లాది మంది సినీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాలో ఒకటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 రూల్. ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ సినిమా బోలెడంత వర్క్ పెండింగ్లో ఉండడంతో డిసెంబర్ 6కు వాయిదా వేశారు. ఆ తర్వాత నిర్మాతలు ఒకరోజు ముందుకి సినిమాను జరిపి డిసెంబర్ 5న విడుదల చేయబోతున్నట్టుగా రీసెంట్గా ప్రకటించారు. వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఐటెం సాంగ్ ని వచ్చే వారం షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే సుకుమార్ కి ఎందుకో ఈ క్లైమాక్స్ నచ్చలేదట. దానిని రీషూట్ చేయాలని పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రమోషన్స్ కి సిద్ధమవుతున్న సమయంలో ఈ రీషూట్స్ ఏంటి అని నిర్మాతలతో పాటు అల్లు అర్జున్ కూడా సుకుమార్ మీద అసహనం చూపించారట. కానీ సుకుమార్ మాత్రం అస్సలు తగ్గడం లేదు, రీషూట్ చేయాల్సిందే అని పట్టుబడుతున్నారట. ఇది ఆయనకేం కొత్తేం కాదు. నాన్నకు ప్రేమతో సినిమా విడుదలకు 2 రోజుల ముందు కూడా ఆయన షూటింగ్ చేస్తూనే ఉన్నారు. పుష్ప పార్ట్ 1 కూడా అంతే. చివరి నిమిషం వరకు పని పూర్తవ్వలేదు. దీంతో గ్రాఫిక్స్ వర్క్ మీద కూడా పని పూర్తవని కంటెంట్ తోనే విడుదల చేశారు. ఈ సినిమాకి మొదట్లో నెగిటివ్ టాక్ రావడానికి కారణాలలో ఇది కూడా ఒకటి. ఇక పుష్ప 2 విషయంలో కూడా అదే రిపీట్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా పనిచేసిన దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఇచ్చిన పాటలే తీసుకుంటున్నారు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి మాత్రం ఆయన్ని ఈ సినిమా నుండి తప్పించేశారట. కారణం దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఒక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ట్రాక్ కూడా సుకుమార్కి నచ్చలేదట. అంతేకాకుండా ఆయన సరైన సమయానికి పని పూర్తి చేయట్లేదట. దీంతో తీవ్రమైన అసహనంపై గురైన సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ ని తప్పించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం థమన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ తో సుకుమార్ కి ఉన్న బంధం ఇప్పటిది కాదు. ఆర్య సినిమాతో మొదలైన వీళ్ళిద్దరి సినీ ప్రయాణం పుష్ప 2 వరకు చేరింది. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఫలితాలతో సంబంధం లేకుండా ఆడియో పరంగా బంపర్ హిట్ అయ్యాయి. అలాంటి కాంబినేషన్కి ఇక తెరపడినట్టేనా అంటే అవుననే చెప్పొచ్చు. ఒక ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమా నుండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం తనను తప్పించి తమన్ని తీసుకోవడం అంటే ఖచ్చితంగా దేవిశ్రీ ప్రసాద్ని అవమానించినట్టే కదా. ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా ఈసారి దేవిశ్రీ రాకపోవచ్చు. సరిగ్గా సినిమాకి నెల రోజుల ముందు ఈ మార్పు ఖచ్చితంగా ఫైనల్ అవుట్పుట్ మీద ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. నెల రోజులలోపు తమనైనా ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ ట్రాక్ ఎలా ఇవ్వగలరు చెప్పండి. రాధేశ్యామ్కి కూడా చివరి నిమిషంలో ఇలాగే చేశారు. ఫలితం ఏంటో అందరికీ తెలుసు. ఇప్పుడు పుష్ప 2 కూడా అలాంటి సందర్భమే రిపీట్ అయింది. మరి ఫలితం రిపీట్ అవుతుందో లేదో చూడాలి.